మరి కల్వకుర్తిలో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఒకటి కల్వకుర్తి 22 వార్డ్స్, అదేవిధంగా ఆమన్గల్లో 15 వార్డ్స్ ఉన్నాయి. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో 2 మున్సిపాలిటీస్లలో ఈరోజు అందరి క్యాండిడేట్స్కు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకు మొదలే ఆమన్గల్లో 15 బీఫామ్స్ వారికి ఇచ్చేసేసి మరి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కు సబ్మిట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు పబ్లిక్ చెప్తున్నారు. దీనికి కారణం ఏంటిదంటే వచ్చిన 2 సంవత్సరాల లోపలనే మొన్నటికి మొన్న 15 కోట్ల రూపాయలు కల్వకుర్తికి మున్సిపాలిటీకి, అదేవిధంగా 15 కోట్ల రూపాయలు ఆమన్గల్ మున్సిపాలిటీకి ఒక 3 months కిందనే పెట్టడం జరిగింది. మరి అది టెండర్ అయినది, అదేవిధంగా అగ్రిమెంట్ కూడా చాలా వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది. గతంలో కల్వకుర్తిలో కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆమన్గల్ మున్సిపాలిటీలో ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మెరుగైన సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ కూడా వారికే ఉంది కాబట్టి అడిగినంబడే ఫండ్స్ ఇస్తూ మరి ఈ మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుర్తిలో కానీ అదేవిధంగా ఆమన్గల్లో కానీ కేవలం ఈ మున్సిపాలిటీస్కి చెప్తున్నాను, మరి దాదాపుగా 70 కోట్ల రూపాయలు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటికే మేము ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాం. వర్క్స్ అయినాయి కొన్ని, ఇంకా కొన్ని వర్క్స్ ప్రాసెస్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని కొబ్బరికాయలు కొట్టేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఆమన్గల్లో కూడా 63 కోట్ల రూపాయలు, ఎప్పుడు కూడా అది చిన్న గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసినాం. మున్సిపాలిటీ చేసిన తర్వాత అది డెవలప్మెంట్కి వస్తుంది. అస్తవ్యస్తమైనటువంటి రోడ్లు కానీ అక్కడ రోడ్ వైడనింగ్ కానీ రకరకాల ఇబ్బందులు అక్కడ ఉంటే, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా డంపింగ్ యార్డు కూడా అక్కడ ఉంది. వీటన్నిటి కోసానికి ఇప్పటికే 63 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. మరి మీరు ఒక 15-20 సంవత్సరాలు కనీసం వెనక్కి వెళ్ళినా, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు, ఒక 30 సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా ఇంత అమౌంట్ ఎప్పుడు కూడా వచ్చి ఉండదు ఈ మున్సిపాలిటీస్. కొత్తగా మున్సిపాలిటీ అప్పుడు గ్రామం ఉన్నా